భక్తితోనే పెరిగిన క్యారెక్టర్ నాది. ఆ తర్వాత పోలీస్ స్టోరీ చేసిన తర్వాత 1996 పోలీస్ స్టోరీ, 2002-2003కి నిన్న మాట్లాడుకుంటూ ఉంటే 54 సినిమాలు హీరోగా కన్నడంలో మాత్రమే చేశారు. అందులో అన్ని మనకి డబ్బింగ్లు అయ్యాయి. సో నా మీద జోకులు వేస్తూ ఉంటారు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ తర్వాత, సోల్జర్స్ తర్వాత వందే మాతరం కానీ, జై భారత్ కానీ మీరే ఎక్కువ చెప్పుకుంటారు అని. సో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాను. చేసినప్పుడంతా తెలియకుండా ఒక ఉద్రేకం ఉండేది, ఒక ఆవేశం ఉండేది. ఎందుకు అని ఆలోచిస్తే ద లవ్ టువర్డ్స్ ద కంట్రీ. తను యాక్చువల్గా చాలా మంది హీరోలు కూడా ఈరోజు రావాలని ట్రై చేశాడు. కానీ మేమందరం రియల్ హీరోసే. ద రియల్ హీరోస్ ని తనే చూపించండి దాక పాటలో. సో వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సెల్యూట్ టు ద బ్రేవ్ హార్ట్స్. అలాగే నాకు ఐ షుడ్ థ్యాంక్ ఆకర్ష్, ఎందుకంటే తనే ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ చెప్పడం. మా కజిన్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ కథ వినంగానే సో ఎమోషనల్, ఎందుకంటే ద నీడ్ ఆఫ్ ది అవర్ ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయాల గురించి, మన ఇలాంటి అద్భుతమైన రియల్ హీరోస్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉందన్నమాట. సో సినిమా ఇస్ ద పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. నేను చిన్నప్పటి నుంచి వేషాలతో పాటు నేను బ్యాచులర్స్ చేశాను పబ్లిక్ రిలేషన్స్లో, అలాగే మాస్టర్స్ చేశాను, ఎంఫిల్ చేశాను. ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్సో. ఇదే జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ రోజున నేను ప్రైమ్ మినిస్టర్కి యాజ్ ఎ ఎన్సీసీ క్యాడెట్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం కూడా జరిగింది. సో నేను పోలీస్ స్టోరీ చేసినా, మిగతా ఏ వేషం చేసినా, హెయిర్ కట్ కానీ, ఆ మీసం కానీ, ఆ యూనిఫామ్ వేసుకోగానే చెస్ట్ అప్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్తోనే. అలాంటిది నాకు మళ్ళీ నన్ను నేను రామ్లో చూసుకుంటున్నాను, మన సూర్యాని. సూర్య, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బికాస్ చాలా కష్టం ఇలాంటి ఒక సినిమాతో నువ్వు రావడం. ఇలాంటి సినిమా ఒక సందేశాత్మకమైన సినిమాతో పాటు, ఎంటర్టైన్మెంట్స్తో పాటు, ఐ థింక్ నువ్వు నీ టైటిల్ రాము, అలాగే ఇక్కడ ఉన్నాడు ఈయన రామే, నువ్వే రామయ్య. సో ఇద్దరు రాములే ఒక విధంగా. అంటే వీళ్ళిద్దరూ నిజంగానే కృష్ణార్జున్ లాగా, ఈయన కృష్ణుడు అయితే ఈయన అర్జునుడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మేము సీనియర్స్ అయినా కూడా దే ఆర్ సో పర్టికులర్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి, ఈ ఎమోషన్ ఇలాగే కావాలి, అలాగా చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని టోటల్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాస్టింగ్తో. ఎందుకంటే భానుచందర్ ఇప్పుడే వాళ్ళ బ్రదర్ మాట్లాడారు. నేను భానుకి డబ్బింగ్ చెప్పేవాడిని ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాస్ అన్నిటికీ. సో భాను కానీ, శుభలేఖ సుధాకర్ కానీ, అలాగే నేను కానీ, నాది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైం నేను కూడా ఆ డిపార్ట్మెంట్ గురించి విన్నాం. హెచ్ఐడి ఇట్ ఈస్ సంథింగ్, వాట్ ఈస్ ఇట్? హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్స్ సిస్టమ్. ఓకే. సో దానికి నేను ఐ థింక్ ఐఎమ్ ది హెడ్ అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము ఈశ్వరులను ఒక సినిమా తీసాం. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల సంపుతుంటావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి. మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలువవేరా. గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడున్నాడంటావు, తన్నుకుని సత్తుంటావు. మతం లేదు, గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. సో అలాగా వీళ్ళు నాకే చెప్తున్నప్పుడు భయం వేసింది. సెన్సారు ఏంటయ్యా చాలా ధైర్యంగా చెప్పిస్తున్నారు డైలాగులని. ఇప్పుడే తను చెప్తున్నాడు సూర్య, ఎక్కడ ఒక కట్టు కూడా రాలేదని. సో ఆ సెన్సార్ పీపుల్ కూడా దే షుడ్, ఒక తెలియని వాళ్ళకి ఒక ఆవేశం, ఒక ఉద్రేకం, వాళ్ళలో కూడా ఒక దేశభక్తి ఉప్పొంగిపోయి ఉంటుంది. ఇలా నిజంగా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ముఖ్యంగా భయ్యా వివేక్ గారు, అలాగే మా బెక్కం గారు,
నేను ఇన్విటేషన్ చూడంగానే సరే బెక్కం ఫస్ట్ నుంచే నువ్వు ఉంటావని ఫిక్స్ అయిపోయాను. వివేక్ గారు రావడం కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు, ప్రతి సినిమా ఆడాలని కోరుకునే వాళ్ళు వీళ్ళందరూ. అలాగే మా సత్యనారాయణ రెడ్డి నాకు ఇప్పుడే తెలిసింది, మాకు ఎప్పుడో ఎంతకాల పరిచయం. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మొన్నే ఇప్పుడు అన్నయ్యతో సినిమా మెగాస్టార్తో. సో నిజంగా ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ఐ థింక్ ప్రౌడ్ ఫాదర్, ఎందుకంటే తను ఎంతో స్ట్రగుల్ అయ్యాడో నాకు తెలుసు. చాలా నాకే ఒక ఎమోషన్ చెప్తుంటే, మీ అబ్బాయి అనగానే ఎప్పటి నుంచి అండి బాబు బాబు ఛాలెంజ్ నుంచి అది అనేదే. సో గాడ్ బ్లెస్ అబ్బాయికి, అలాగే ఆల్ ది బెస్ట్, నీకు కంగ్రాచులేషన్స్. సరే భాషా కానీ సురేష్ కానీ ఇంకా వీళ్ళందరూ, ఇంకా మా ధన్య నమ్మ హుడిగి అది తను నాలాగే కన్నడ అటు తమిళ్ ఇప్పుడే చెన్నై అంటోంది. సో ధన్య కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్. మీ లవ్ స్టోరీ బాగుంది, బట్ నాకు మీ లవ్ స్టోరీ ఏంటో తెలియదు, నేను కూడా థియేటర్లో చూస్తాను. అండ్ ఫైట్స్ బ్రదర్, నీ ఫైట్ చూడలేదు కానీ ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అదరగొట్టే అంతే. అండ్ డైలాగులు నేను ఇలాంటివి చాలా వాడాను, ఈ కొడక డైలాగులు ఎన్నో చెప్పాను. నువ్వు ధైర్యంగా చెప్పేసావు కొడక డైలాగులు. ఓకే, ఆ ముందు 2 వర్డ్స్ రేపు థియేటర్లో చూద్దాం. సో ఏది ఏమైనా అదే ఇందాక అంటున్నాను, బెక్కం గారితోనూ వివేక్ గారితో వీళ్ళందరితో ప్రయత్నం మంది. ఇప్పుడు ఆ రోజు పోలీస్ స్టోరీ మీరు నమ్మరు, సినిమా చేసాం, రివ్యూ వేసాం, ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఒకలా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. బాగుంది బాగాలేదని కూడా ఎవరు చెప్పలేదు, ఎందుకంటే ఇట్ వాజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ ఎమోషన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఫైట్స్ కూడా చాలా ఎమోషనల్గానే చేసాయి. ఇప్పుడు నీ ఫైట్స్ లాగే ఉంటాయి అందులో కూడా. సో సినిమా వెళ్ళిపోతున్నా లాస్ట్లో విజయ్ కుమార్ గారు, నీకు తెలుసు, మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్, మన అన్నయ్య సినిమాలన్నీ చేసేవాడు, ఆయన వచ్చాడు. వస్తే మీ ఇద్దరు నిల్చున్నాం, నేను థ్రిల్లర్ మంజు, మీ ఇద్దరు నిల్చున్నాం, ఒక్కరు కూడా చెప్పలే, మొత్తం ప్రీమియర్ అయిపోయింది. ఆయన వచ్చి ఏసీడీసీ అమ్మ పట్టిందా, ఇంకా మామూలుగా ఉండదు, ఇది కొత్తగా ఉంది ఏదో అన్న తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి ఒక పెగ్గు ఎక్స్ట్రా తాగేస్తున్నాం. ఎవరు? నేను థ్రిల్లర్ మంజు. ఈ లోపల వాళ్ళ బ్రదర్ వచ్చాడు కనిష్కా హోటల్లో. ఏంటయ్యా ఏంటి సినిమా పరిస్థితి అన్నాను. ఎన్నో పెగ్గు అన్నాడు. రోజు కంటే ఒకటి ఎక్స్ట్రా అన్నాము. మొత్తం గాంధీనగర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే పొజిషన్లో ఉన్నారు, అందరూ ఒక ఎక్స్ట్రా పెగ్ తాగుతున్నారు. ఈ సినిమా ఏమవుతుంది అని చూస్తే ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళింది, జనం యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఫైనల్గా మీరే, మేమేం చేసినా ఫైనల్గా మీరు రావాలి, చూడాలి, చూసిన తర్వాత సినిమా కనెక్ట్ అయితే నోబడీ కెన్ స్టాప్. సో ఇప్పుడు అది ముఖ్యంగా ఈ సంవత్సరం అలాగే మొదలైంది కదా. సో హ్యాపీ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, నేను ఇప్పుడే షిమోగానే చూస్తున్నాను, మన హనుమాన్ గురించి మాట్లాడుతూ ఉంటే, హనుమాన్ గురించి మాట్లాడుతుంటే ఇంక అంతకంటే ఆనందమే ఉంది. సో అలాగే ఈ 26 నుంచి ఇప్పుడు ఇందాక అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా రామమయం, ప్రతి గుడిలో మారుమోగుతోంది శ్రీరామనామం, జై శ్రీరామ్ అంటూ. సో ఆ జై శ్రీరామ్తోనే మనం హనుమాన్తో కొట్టాం. మళ్ళీ ఈ ర్యామ్ తప్పకుండా 26 వెరీ ఎందుకంటే ఎన్ని పండుగలు వచ్చినా మనకి August 15th and January 26th వెరీ సీక్రెట్ డేస్ మనకి. ఎందుకంటే అవి వాటిని మనం సెలబ్రేట్ చేసుకుంటేనే. అలాంటి January 26 ఈ ర్యామ్ రావడం, ఒక మంచి టీంతో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఒక మంచి క్యాస్ట్తో, సో ఒక మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్తో ఈ ర్యామ్ వస్తోంది. ఈ రామ్ అన్ని అలాగే సూర్య నిజంగా చాలా బాగా చేసాం. ఇంకా మనం ఎక్కువ చెప్పుకోవడం కన్నా మనం చేసింది వాళ్ళు చూసి మనల్ని ఆశీర్వదించాలి. అలాగే మీకు ఆల్ ది బెస్ట్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఫైనల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి సినిమా గెలవాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ ప్రజల రక్తంలో రోషం, పౌరుషం, దేశభక్తి ఉన్నంత వరకు ఎంతమంది టెర్రరిస్టులు వచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేరురా. Nobody can shake India. So long live India, long live Bharat, and all the best to Ram. This was unexpected. Thank you so much. Firstly, andarki namaskaram andi. Na peru Akash, and I'm also proud and happy to be part of this project. Prestigious project andi, really. Ante first launch, first of all, nan kshaminchali. I'm nervous. This is the first time ever I'm speaking on the big stage like this. I beg to differ
వన్ వర్డ్, చిన్న సినిమా అంటూ ఏది లేదండి, అన్ని పెద్ద సినిమాలు. ఎందుకంటే ఎఫర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ బిగ్. ఎదుగుతున్న సినిమాలు, ఎస్, ఎదుగుతున్న ప్రొడక్షన్ ఇస్ వాట్ ఐ కమ్ విత్. యాజ్ అ ఫ్రమ్ మై హార్ట్ ఐ వాంట్ టు టెల్ దిస్ స్టేట్మెంట్. అండ్ Anna, Ramana, you've been wonderful in your entire direction. It was really a privilege to work with you. And Surya, my co-brother, it's a privilege to work with him. I have seen తను అహర్నిశలు ఎంత పాటు పడ్డాడో నేనే చూశాను స్వయంగా. ఎందుకంటే అసలు ఒక నీళ్లు తాగడానికైనా కానీ, ఒక టిఫిన్ తినడానికైనా, భోజనానికైనా హీ హ్యాస్ సాక్రిఫైస్డ్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ అండి. ఐ హ్యావ్ పర్సనలీ సీన్ ఎంత హార్డ్ వర్క్ పెట్టాడో. అఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ ది సైలెంట్ కిల్లర్, సైలెంట్ ప్లేయర్ దీపిక, షీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ యాజ్ అ సపోర్టింగ్ పిల్లర్ టు హిమ్ త్రూ అవుట్. అండ్ రాజ్ కుమార్ అన్న, నేను పర్సనల్గా చూశాను మీ యాక్షన్ స్టంట్స్. ఇట్ వాస్ అమేజింగ్. ఐ వాజ్ రియలీ థ్రిల్ టు సీ. అంటే లైవ్లోని అక్కడ కూర్చుని యాజ్ అ కో యాక్టర్ చూడడం, విట్నెస్ చేయడం, ఈ 2 months జర్నీ, 2 to 3 months ఏదైతే జరిగిందో, అట్లీస్ట్ 70% వరకు నేను ప్రొడక్షన్లో ఐ బీన్ అ పార్ట్ అండ్ జర్నీ ఇన్ ద జర్నీ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్డ్. అండ్ ఇందులో ఒక మంచి రూల్ చేశానండి నేను. భానుచంద్ర గారికి, సార్ మీ బ్రదర్తో నేను అసోసియేట్గా చేయడం, ఇట్ వాస్ మై ప్రివిలేజ్. ఆనెస్ట్లీ మిరకల్స్ జరుగుతాయి అంటారు కదండి. ఐ వుడ్ లవ్ టు గివ్ అ క్విక్ టెస్టిమోనియల్ టు భానుచంద్ర సార్. భానుచంద్ర సార్ నన్ను అడిగారు, ఆర్ యూ మ్యారీడ్ అంటే, అవునండి ఐఎమ్ మ్యారీడ్. పిల్లలు ఉన్నారా అంటే, లేరు. ఎంతకాలం అయింది అంటే, 10 years అయింది. వాట్ ఆర్ యూ టాకింగ్ అండి, యూ షుడ్ మేక్ కిడ్స్ అన్నారు. నమ్ముతారో నమ్మరో, హీ వాజ్ ఇన్సిస్టింగ్ మీ. నన్ను పట్టుబట్టి చెప్పారు, భీమవరం దగ్గర ఒక మిరకల్ వెల్ ఉంది, అందులో నీళ్లు తాగాలి, ఆ నీళ్లు తాగితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారన్నారు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ మహాలక్ష్మి ఎట్ హోమ్. యూ కెన్ డెఫినెట్లీ క్లాప్ ఫర్ భానుచంద్ర గారు. ఎందుకంటే మనం అనుకుంటాం మన లైఫ్లోని ఎన్నో జరగలేదు అని, కానీ మహిమలు జరుగుతాయంటే మనం టీం వర్క్ చేసినప్పుడు. నా లైఫ్లోని ప్రొఫెషనల్గానే కాదు, పర్సనల్ లైఫ్లోని, అసలు సంతానం లేని టైంలోని ఒక దేవుడిచ్చిన వరంలాగా ఆయన మాట అంతా ఒక అడ్వైస్ ఇవ్వడం. దిస్ ఇస్ వేర్ వీఆర్. ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ సూర్య ఫర్ ది సేమ్ థింగ్. ఈ ప్రాజెక్ట్ నాకు పెద్ద వర్క్ అండి నిజంగానే. అండ్ నా పాత్ర కూడా చాలా మంచి పాత్ర ఇందులోని. సో డెఫినెట్ అంటే ఈ లుక్ సేమ్ ఉండదు, కట్అవుట్ వేరేగా ఉంటుంది. అక్కడ క్లీన్ షేవ్ అండ్ షార్ట్ హెయిర్. సో యాజ్ పర్ ది రా ఏజెంట్గా. సో మీరందరూ చూసి అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఈ ప్రాజెక్ట్ని తప్పకుండా సక్సెస్ చేస్తారని, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మేక్ ఇట్ గో వైరల్, వర్డ్ ఆఫ్ మౌత్ అండి. ఎందుకంటే రామ్ అనే సినిమా హనుమాన్ తర్వాత రావడం మా అదృష్టం ఎంత పెద్దదో, అట్ ద సేమ్ టైం రామ్ అనే మూవీకి హనుమాన్కి ఎలా వర్డ్ ఆఫ్ మౌత్ అయిందో, లెస్ ఇన్ మార్కెటింగ్ అండ్ మోర్ ఇన్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా అయిందో, ఇంక్లూడింగ్ సలార్కి కూడా ఎలాగైతే వర్డ్ ఆఫ్ మౌత్ అయిందో, మార్కెటింగ్ తక్కువ, వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువైంది కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ అ హ్యూజ్ సక్సెస్. సో అంత హ్యూజ్ సక్సెస్ అవ్వడానికి ఓన్లీ కాజ్ అండ్ సోర్స్ వుడ్ బి ఆడియన్సెస్. ఆ ఆడియన్సెస్ దాకా వెళ్ళడానికి ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులు, స్పెషల్ గెస్ట్స్, చీఫ్ గెస్ట్స్, మీడియా సోదరులు అండ్ కో ఆర్టిస్ట్ అందరూ. And especially it was a very nice time spent with Adanya garu during the time pass time. You've been a wonderful person with a full humility, and you're so down to earth. Extremely happy to be a part of this project and wishing more and more. And Sai Kumar Babai, thank you so much for accepting the role on a quick recommendation. Thank you so much. And Surya, thanks for the same. And wishing all the very best to the whole team of Ram. So Ram Lakshman Janaki, Ram Lakshman Janaki, thank you so much. అంటే రాసుకొచ్చాను, ఇలా స్టేజ్ ఎక్కాలంటే కొన్ని సంవత్సరాల కష్టం ఉంటుంది. కొంతమంది మనం మర్చిపోతాం, మళ్ళీ తర్వాత అయ్యో వాళ్ళ మాట చెప్పలేదే, ఈసారి ఇంకెప్పుడైనా చెప్దాం అనుకుంటాం. కానీ అవకాశం దొరకాలంటే మళ్ళీ కొన్నేళ్ళు కష్టపడాలి. సో థ్యాంక్స్ టు OSM, మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ, మై టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అండ్ మై గురూస్. అంటే నా గురూస్ సినిమాలోను, స్పిరిచువల్గాను, లైఫ్లోను. ఇప్పుడు ఇక్కడ స్టేజ్లో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన
పీపుల్స్ మీడియా సంబంధించిన వివేక్ కూచిభొట్ల గారికి, అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ సార్ మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ ముందుగా ర్యాపిడ్ యాక్షన్ మిషన్ ప్రొడ్యూసర్ దీపికాంజలి గారు, థ్యాంక్ యూ మేడం. అండ్ హీరో సూర్య, థ్యాంక్ యూ అండి. విజన్ అసోసియేట్స్ కూడా థ్యాంక్ యూ అండి. అంటే ఫస్ట్ థ్యాంక్స్ లిస్ట్ చెప్పుకొని నేను స్పీచ్కి వెళ్తాను, ఎందుకంటే జనరల్గా టైం వేస్ట్ అయ్యి చెప్పాల్సిన పేర్లు మిస్ అయిపోతాం. సో ఆర్టిస్టుగా ఫస్ట్ హీరో గారు, ధన్య గారు, భానుచంద్ర గారు, శుభలక్ సుధాకర్ గారు, సాయి కుమార్ గారు, హీరో రోహిత్ గారు, రవివర్మ గారు, అమిత్ గారు, భాష గారు, కంచెరపాల కిషోర్ గారు, మేక రామకృష్ణ గారు, మీనావాసి గారు, మీసం సురేష్ గారు, అందరికీ నా థ్యాంక్స్. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన బంచు నిలబడిన ఆదిత్య అవ్వచ్చు, రాజేష్ అవ్వచ్చు, రాజేష్ నాయుడు అని మాకు ఫైటర్స్ని కోఆర్డినేట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. కనపడ్డ ప్రతి ఆర్టిస్ట్కి, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ దగ్గర నుంచి అందరికీ. అండ్ నా టెక్నీషియన్స్కి చెప్తున్నానండి, ఫస్ట్ అండ్ బెస్ట్ నా డిఓపి దారన్ సుక్రీ ఈజ్ ద ఫాస్టెస్ట్, ఎఫిషియంట్ అండ్ హార్డ్ వర్కింగ్ కెమెరా. రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి పెద్ద సినిమాలు చేయగలిగే ఎఫిషియన్సీ ఉన్న ఒక కెమెరామ్యాన్. అండ్ నా అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్ పేరు పైన చెప్పలేకపోతున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన చక్రి, ఈశ్వర్. ఇది ఒక యాక్షన్ సినిమా, ర్యాపిడ్ యాక్షన్ మిషన్. దీనికి మెయిన్గా చెప్పుకోవాలంటే నా తర్వాత ఫైట్ మాస్టర్స్ మీద బాధ్యత ఉంటుంది. నా సినిమాకి ఫస్ట్ కమిట్ అయిన ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. మేము ఇచ్చిన షూ స్ట్రింగ్ బడ్జెట్లో టైట్ షెడ్యూల్స్కి మాకు ఎంత అవుట్పుట్ కావాలో అంత అవుట్పుట్ ఇచ్చాడు. విపరీతంగా కష్టపడ్డారు రాజ్ కుమార్, మీ అసిస్టెంట్స్, మీ టీంకి అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ రవి, ఎడిట్లో విజయ్ అని ఒక అతను కూర్చున్నాడు అండి. డే నైట్స్ వర్క్డ్ విజయ్ ముక్తా వరకు. హీ నీడ్స్ ఎ స్పెషల్ మెన్షన్ అండ్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు మై మ్యూజిక్ టీమ్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ గారు, ధనంజయ్ గారు, అండ్ ఇప్పుడు మిగిలిన కోరస్ సింగర్స్ అందరికీ. లిరికల్ వీడియోస్ ఇంత అద్భుతంగా చేసిన రాజ్ కుమార్, అభిరామ్ అండ్ సృష్టి మీడియాకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. డిఐ బీటీహెచ్ స్టాఫ్కి, నా పోస్టర్స్ ఆర్జీబీ ప్రభుకి, ట్రైలర్ కట్ చేసిన ప్రసాద్కి స్పెషల్ మెన్షన్ టు సాయి సతీష్ పిఆర్ఓ. అండ్ ఈ ఈవెంట్స్ మేనేజ్ చేస్తున్న మన నాయుడు గారికి అండ్ డిజిటల్ పిఆర్ వర్క్స్ చేస్తున్న వంశీ గారికి అందరికీ థ్యాంక్స్. ఇంత లిస్ట్ చెప్పినా మీకు బోర్ ఉండొచ్చు, బట్ ఇంకా కూడా మిస్ చేసి ఉంటాను, క్షమించండి ఏమన్నా మిస్ చేసి ఉంటే. ఇప్పుడు వాట్ ఈస్ సినిమా కంటెంట్? ఈ సినిమా ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అంటే ఇది ఒక దేశభక్తి సినిమా. అందరూ మాట్లాడేశారు దేశభక్తి అంటే, అందరూ ఆర్మీ ఆఫీసర్స్ బార్డర్లో మన కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడతారు ఈ సినిమాలో అనుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. మనం ప్రతిరోజు నిద్రపోతాం, నిద్రలేస్తాం, మన చుట్టూ ఏం జరగట్లేదని మనం అనుకుంటాం. కానీ మన చుట్టూ మన జీవితాలను పాడు చేయడానికి, మన జీవితాలను నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అన్ని చేస్తూనే ఉన్నారు. కానీ అవి మనల్ని ఏం చేయకుండా మనం ప్రశాంతంగా బతకడానికి మన చుట్టూ ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటర్నల్గా, ఒక ఎన్ఐఏ కావచ్చు, ఒక ఎస్ఐటీలు కావచ్చు, ఏటీఎస్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు బార్డర్లో ఉన్న ఒక ఆర్మీ ఆఫీసర్ దేశం కోసం చనిపోతే ఎంత గుర్తింపు దక్కుతుందో వీళ్ళకి అంత దొరకదండి. వీళ్ళు కూడా బాంబేలో చనిపోయిన చాలా మంది, బాంబే 26 లెవెల్లో చనిపోయిన చాలా మందికి కూడా బార్డర్లో దొరికినంత గుర్తింపు దొరకదు. అలాంటి ఒక అన్సంగ్ అండ్ అన్సీన్ హీరోస్ కి మా చిత్రం అంకితం చేస్తున్నాము. అండ్ ఈ చిత్రంలో హీరో గురించి మాట్లాడతాను, ఆర్డర్లో వెళ్ళిపోతాను నేను, సో నేను మిస్ కాకుండా. హీరో, ఈ కథ నేను చెప్పాను, అతను డౌట్ పడ్డాడు, ఇంత యాక్షన్ నా మీద చూడగలుగుతారా అని. అలాగే అతను నన్ను నమ్మాడు, నేను అతను చేయగలడని అతని ఎఫికసీని నమ్మాను. అండ్ వీ బోత్ ప్రూవ్డ్ దట్ వీఆర్ రైట్. సో తన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని నేను నమ్ముతున్నాను, నా నమ్మకాన్ని తను ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు. యాజ్ అ ప్రొడ్యూసర్ తను ఈ సినిమాకి ఎంత ఇవ్వగలడో మొత్తం ఇచ్చాడండి. అలాగే మా సైడ్ నుంచి ఓఎస్ఎం విజన్ కొలాబరేషన్తో, నా సైడ్ నుంచి, నా టెక్నికల్ టీం దగ్గర నుంచి కూడా మేము ఎంత ఇవ్వగలమో మొత్తం ఇచ్చామండి. అండ్ ఈ సాంగ్ లాంచ్ గురించి మేము చాలా మందిని తిరిగామండి. సో మాకు లాంచ్ చేసిన బెక్కం గారికి వెరీ మచ్ థ్యాంక్ యూ. ఒక ప్యాట్రియాటిక్ సాంగ్ లాంచ్ చేయడానికి పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే అక్కడ రామల టైటిల్ చూసి ఒక సోల్జర్స్కి సంబంధించిన పాటను లాంచ్ చేయడానికి ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాంట్రవర్సీ అవుతున్నారండి. ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? దేశభక్తిని చెప్పడం కాంట్రవర్సీ అవుతుందా? జై భారత్ అంటే కాంట్రవర్సీ అవుతుందా? నా సోల్జర్కి నేను సెల్యూట్ చేయడం కాంట్రవర్సీ అవుతుందా? తిరిగాం టైర్డ్ అయిపోయాం. అంటే ఈ పర్టికులర్ సాంగ్ కాదండి, బ్రేవ్ హార్ట్ సాంగ్ గురించి. ఈ సాంగ్ మా ప్లాన్ అంతా బెక్కం గారి మీద ఉంది. అండ్
అలాంటి ఒక సందర్భంలో ఈ సాంగ్ లాంచ్ చేసిన వ్యక్తి వారికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు హనుమాన్ లాస్ట్ టైం పెద్ద సినిమాల మధ్యన వచ్చిందండి. ఇప్పుడు ఇది మా సినిమా తమిళ్ డబ్బింగ్ సినిమాల మధ్య ఉందండి. మాకు థియేటర్స్ దొరకడం కూడా ఇబ్బందిగా ఉంది. బట్ మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ గారు చాలా ట్రై చేస్తున్నారు. సో హోప్ వీ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ థియేటర్స్ సో దట్ వీ కెన్ క్రియేట్ ద కార్ట్ ఫుట్ఫాల్ పెంచుకోవాలనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఈ సినిమాని మీరు మీడియా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఒక్క టాపిక్ అండి, 500 సంవత్సరాలు వెయిట్ చేశాం ఒక గుడి కట్టుకోవడం కోసం. 800 సంవత్సరాలు బానిస బతుకులు బతికాం. 70-80 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇన్నాళ్ళకి ఎంతో మంది త్యాగాలకి రామ్ మందిర్ కట్టుకోగలిగాం. జై శ్రీరామ్, జై భారత్. సార్, ఈ సినిమాలో దేశం గురించి ధర్మం గురించి ఒక డైలాగ్ ఉంటుందండి. అది చెప్పి నేను ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. హీరో గారు ఒక సందర్భంలో చెప్తారండి, నా దేశం భారతం, నా ధర్మం సనాతనం, ఆది అంతం లేనిది, లోక సమస్త సుఖినో భవంతు అని వసుదైక కుటుంబాన్ని ఇచ్చింది, అహింసో పరమో ధర్మ అని శాంతిని నేర్పింది, ధర్మ హింస తదైవచ అని స్ఫూర్తిని నింపింది నా దేశం. జై భారత్, జై హింద్. ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ మెన్షన్ భానుచంద్ర గారు ఇక్కడ లేరండి. ఆయన హీజ్ లైక్ మై ఫాదర్, చాలా కోఆపరేట్ చేశారు. ఆయన స్పెషల్ మెన్షన్ అండి. అండ్ సుధాకర్ గారు ఇక్కడ లేరు, ఆయన సీన్ హీ లిఫ్టెడ్ ఇట్ వెరీ మచ్. అండ్ సాయి కుమార్ గారు, సార్ మిమ్మల్ని అనుకున్నాక ఈ సీన్ ఇంకా 3 నెలలన్నా వెయిట్ చేసి మీతో చేయాలనుకున్నాం. నేను సాయి కుమార్ అనుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా డైలాగ్స్ రాశానండి. ఆయన నోట్లో నుంచి సముద్రం మాట్లాడితే అరగంటైనా వినగలుగుతాం. నేను రాసిన 2 డైలాగులు ఆయనకి సరిపోదు. ఆయన కోసం సీన్ పెంచి రాశానండి. అండ్ అయినా కూడా నాకు ఇంకో 5 నిమిషాలు సీన్ చూడాలనిపించింది. సార్ మారలేదు సార్, మీతో వర్క్ చేయడం అనేది మా అదృష్టం. అండ్ ఇప్పుడు నేను కేవలం ఇద్దరు గురించి మాట్లాడి క్లోజ్ చేసేస్తానండి. హీరో ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళ వైఫ్ మోరల్ గా చాలా సపోర్ట్ చేసింది, ఫినాన్షియల్ గా వాట్ ఎవర్ ఎంత చేయగలుగుతారో అంత చేశారండి. మా బెస్ట్ మేము ఎఫర్ట్ పెట్టేశాము. అండ్ ధన్య గారి గురించి చెప్పాలి, ఈవిడ ఈ సినిమా ఒప్పుకోవడం మా అదృష్టం. నాకైతే ఆవిడ దేవతే. నేను అప్పుడప్పుడు అలా పిలుస్తాను మా దేవత, ఎందుకంటే నేను అసిస్టెంట్ గా చేశానండి. నేను పనిచేసిన చాలా మంది హీరోయిన్స్ లో ఈవిడకున్న హ్యూమిలిటీ కానీ ఈవిడకున్న ఒక కంఫర్ట్, అవతల మనిషికి ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా మీరు ధన్య గారి దగ్గర ఆ కళ్ళల్లో ఆ వాయిస్ ఎక్స్పెక్ట్ చేసే టీజింగ్ ఉంటుంది. అలాగే మీ కళ్ళల్లో నీళ్ళు తెప్పించి అంటే ఎమోషన్ సీన్స్ ఒకటి చేశారు, అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ సో మచ్. మీ అందరికి ఇంత టైం ఇచ్చిన థ్యాంక్ యూ అండి. అండ్ ఏదన్నా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాష్ గారు చెప్పినట్టు నాకు ఇది ఫస్ట్ టైం అండి ప్రొడక్షన్ అయినా స్టేజ్ మీద ముందు మాట్లాడారు. సో అందరికీ నమస్కారం. చాలా మంది సపోర్ట్ చేశారండి. ఆయన డైరెక్టర్ గారు లిస్ట్ రాసుకొని వచ్చారు, నాకు చేయలేదు. నాకు పేర్లు అంత సినిమా బ్యాక్గ్రౌండ్ కాదండి, అస్సలు నాదైతే అస్సలు కాదు, మాకు అంత ఐడియా లేదు. సో నాకు ఇండైరెక్ట్గా చాలా మంది హెల్ప్ చేశారు. చాలా డైరెక్ట్గా ఎంతమంది హెల్ప్ చేశారో ఇండైరెక్ట్గా నేను నేమ్స్ కూడా లిస్ట్ అంత చాలా పెద్ద లిస్ట్, అది చాలా వాళ్ళైతే ట్రిపుల్ ఇంకా హెల్ప్ చేసింది. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు. సో ఈ పిక్చర్కి వస్తే మూవీ మీరు చూసాక సూర్య కానీ టీం కానీ అందరూ ఎలా చేశారు ఏంటి అన్నీ మీ ముందుకు వస్తాయి. చిన్నవి నేను అబ్జర్వ్ చేసింది పర్సనల్గా ఒక 1-2 మినిట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి అసలు డైరెక్టర్ గారు 10 years కళ ఇది స్క్రిప్ట్ అని చెప్పి అన్నారు. ఆ 10 years స్క్రిప్ట్ మేము నమ్మడం, మేము చేయడం, ఓకే మేము పెట్టాం కరెక్టే, మా ఇంత బడ్జెట్ అనుకున్నాం చేసాం కరెక్టే. బట్ ఆయన కూడా ఏంటి అంటే ఇది ఆ బడ్జెట్లో అయిపోవాలి కదా, ఆ రోజు తీయాల్సింది తీసేయడం, అలాగా ఆయన మాకు రెస్పెక్ట్ ఇచ్చి అంతే తక్కువ టైంలో తీయడం జరిగింది. ఇంకా సినిమాటోగ్రాఫర్ సుక్రీ గారు, అతను విజువల్స్ మీరు ఆల్రెడీ బ్రేక్ హార్ట్ సాంగ్ లో చూసుంటారు. ఓన్లీ 2 విజువల్ షార్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి మావి. అది ఆయన తీసినవి డెఫినెట్ గా విజువల్స్ ఆకట్టుకుంటే. అలాగే రాజ్ కుమార్ గారు, నవకాంత్ గారు ఫైట్ సీక్వెన్సెస్, ఇంకా ధన్య గారు
ఒక ఇమోషనల్ సీన్ డెఫినెట్ గా అందరూ కంటూ తడి పెట్టుకుంటారు పక్కాగా. సో ఒకలని కాదు, ఇంకా సాయి కుమార్ గారు, భానుచంద్ర గారు, షోలేక్ సుధర్ గారు వీళ్ళ గురించి నేను మాట్లాడే రైట్ కూడా లేదండి అసలు. మీరు ఆల్రెడీ ఇక్కడే చూసారు ఏది ఎంత వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అని. సో సినిమాలో అయితే వాళ్ళు నిజంగానే వాళ్ళ క్యారెక్టర్స్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే ఒక కొత్త మూవీ, మేము రొటీన్స్ అదేంటి కొత్తగా తీసేసాము ఇలాగా అలా అన్నట్టు నేను చెప్పానండి. రొటీన్ స్టోరీ ఉంటుంది కానీ డైలాగ్స్ అండ్ అన్ని కరెంట్ అఫైర్స్ చాలా చాలా రిసర్చ్ చేసి రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. ఆ డైలాగ్స్ కోసం అయినా ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలండి. అంతే డైరెక్టర్ గారు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అయితే సూర్య కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ గా డెలివర్ చేశారని నేను అనుకుంటున్నాను. మిగతా అందరూ కూడా భానుచందర్ గారు ఫస్ట్ నుంచి సపోర్టివ్ గా ఉండి పాప ఆయన ఇప్పుడు ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఇక్కడికి రాలేకపోయారు. అలాగే రవి వర్మ గారు, అదేంటి అమిత్ తివారీ, వీళ్ళిద్దరూ అయితే ఇలా ఇవ్వగానే వెంటనే అసలు ఇన్వాల్వ్ అయిపోయి చేసేయడం. మా వెంకట రామకృష్ణ గారు, విన్సెంట్ సురేష్ గారు, ఆకర్ష్ గారు, అందరూ ఎవ్రీబడి హెల్ప్ అండి, అందరూ హెల్ప్ చేశారు మాకు ఈ మూవీకి. ఇంకా ఏం చెప్పగలండి, మీరే ఈ మూవీ 26ని ఖచ్చితంగా చూసి ఆదరించాలి. సో ఒక్క పాయింట్ ఏంటి అంటే ఈ మూవీ మెయిన్గా మేము డెడికేట్ చేస్తుంది డిఫెన్స్ ఫోర్సెస్, అదే చెప్పారు కదండి, మన సోల్జర్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి, ఎవరైతే మనకి బార్డర్ దగ్గర లోపల అందరూ మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఈ మూవీ అన్సీన్ అండ్ అన్సంగ్ హీరోస్కి వీఆర్ డెడికేటింగ్ దిస్. దేర్ ఆర్ బ్రేవ్ హార్ట్స్, వీఆర్ డెడికేటింగ్ దిస్. సో అలా మాటల్లోనే కాకుండా మేము ఖచ్చితంగా ఇది చేతలో కూడా చూపించాలి అని అందరికీ ఒక నిర్ణయం తీసుకున్నామండి. అదేంటి అంటే టికెట్ మీద 5 రూపాయలు NDF నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించి మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దామని మేము నిర్ణయించుకున్నామండి. సో మీరందరూ తప్పకుండా మా మూవీ చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా చెప్పాలండి, నేను ఒక ఇద్దరిని అంటే మాకు కొన్ని దగ్గర ఏంటంటే మాకు ఇండైరెక్ట్ సపోర్ట్, డైరెక్ట్ సపోర్ట్ కి మధ్యలో కొంతమంది మాకు హెల్ప్ చేశారు. అభిరామ్ గారు, మనోజ్ గారు, కౌశిక్ కరాల్, ముగ్గురిని నేను చాలా వాటిల్లో వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అవ్వచ్చు, సెకండ్ టైం అవ్వచ్చు, బట్ వాళ్ళు టైమ్లీ హెల్ప్ మాకు చాలా దొరికింది. యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ హావ్ టు సే దిస్. ఇంకా నేను చాలా మంది నేమ్స్ మిస్ అయిపోయి ఉండొచ్చండి, బట్ అందరికీ పేరుగా ఫిగర్ గారు, సతీష్ గారు, వంశీ గారు చాలా హెల్ప్ చేశారండి మాకు. ప్రమోషన్ కి హెల్ప్ చేసిన టేస్టీ తేజ కానీ, కిరణ్ గారు కానీ, సుమన్ టీవీ వాళ్ళు, ఆల్ మీడియా మిమ్మల్ని రండి, చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని మా మూవీని ఖచ్చితంగా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీడియా స్నేహితులకి చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు వివేక్ సార్ అండ్ వేణుగోపాల్ సార్. వివేక్ సార్, మీరు ఇక్కడికి వచ్చింది మనకి ఒక 100 ఏనుగుల బలం వచ్చినట్టుంది. we feel so happy and so supported that a very established and very successful producers like you come here and support our film. చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ వేణుగోపాల్ సార్ అయితే నాకు చాలా సినిమా ఆయన సపోర్ట్ చేశారు. చాలా సినిమా ఒక నీడలాగా, ఒక షాడో లాగా నా వెనక చాలా సినిమాకి నేను ఆడియో లాంచ్ చేయడం కానీ, టీజర్ లాంచ్ చేయడం కానీ, ఆడియో లాంచ్కి రావడం కానీ జరిగింది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈస్ బీయింగ్ మై గాడ్ ఫాదర్ నో. ఐ డోంట్ నో హౌ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్. చాలా హెవీ టాపిక్స్ అయిపోయాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ బ్రేక్ ది ఐస్ అండ్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సాయి కుమార్ గారి గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు నేను చాలా ఇష్టడు లాట్ ఆఫ్ థియేటర్ నాటకాలు చేసేదాన్ని స్కూల్లో. అప్పుడు మా స్కూల్లో అబ్బాయిలు అయితే దేవర్ ఆల్ అంటే సార్ ది మేనరిజమ్స్, సాయి కుమార్ గారి మేనరిజమ్స్ కానీ, ఆయన స్టైల్ కానీ అది చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట నాటకాలు చేస్తున్నప్పుడు. సో మేమంతా అమ్మాయిలు నువ్వేంట్రా, నువ్వు సాయి కుమార్ గారి లాగా యాక్ట్ చేసి సాయి కుమార్ అయిపోతావా అంటే, వాళ్ళు నువ్వేంటే ఏదో అటు ఇటు నాటకాలు చేస్తే నువ్వు హీరోయిన్ అయిపోతావా అంటే, నేను హీరోయిన్ అవుతా, సాయి కుమార్ గారితో యాక్ట్ చేస్తా చూడు అన్నాను. అండ్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ సాయి కుమార్ సార్. లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అనుకుంటా. బట్ కమింగ్ టు ద పాయింట్, నిన్న
అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఆ ఈవెంట్ జరిగిన ఒక 4 daysకి మన రిలీజ్. సో అక్కడ రామ్ ఇక్కడ రామ్. అండ్ వెరీ వెరీ ఆనెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఈ రిలీజ్ డేట్ ఆల్రెడీ ప్లాన్ చేసింది మనం. ఇది ప్లాన్ దానికి దీనికి కలిసినట్టు అది కోయిన్సైడ్ అవ్వాలి, ఆ థీమ్ ఇక్కడ తీసుకురావాలి అనేది మనం ప్లాన్ చేయలేదు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అన్నీ కలిసి వచ్చింది అనమాట. మనం ఒక 100%, 1000% ఇస్తే దేవుడు మా కోసం ఇంకో 500 times లక్ అందిస్తారు, ఇంకో 500 times సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. ఇది ఏది మనం ప్లాన్ చేయలేదు, అన్నీ అలా కలిసి వచ్చింది అనమాట. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. నిన్న అయోధ్యలో జరిగే ఈవెంట్ కానీ, ఇప్పుడు 26th ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రామ్ రిలీజ్ కానీ, ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ అనిపించింది. అండ్ ద హార్డర్ యూ వర్క్ ద లక్కీయర్ యూ గెట్ అంటారు. మనం ఎక్కువ కష్టపడితే మనకు లక్ అంతే వస్తుంది. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ హియర్ టుడే బికాస్ లక్ రావాలి. బికాస్ ఫర్ పీపుల్ లైక్ సూర్య, వీళ్ళు హీఈస్ పుట్ హిస్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్, లిటరలీ ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీథింగ్ ఐ కెనాట్ టెల్ యూ. Surya and Deepika, they have worked so hard to make this film happen. So చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, చాలా ఇష్టపడి చేసిన సినిమా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా డైరెక్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఈయన హీఈస్ హియర్ టు స్టే. ఇంకా 20 years, 30 years, 40 years, 50 years, హీఈస్ హియర్ టు స్టే. హీఈస్ హియర్ టు మేక్ అ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను ఊరికే ఏదో ఫస్ట్ టైం డైరెక్టర్ గురించి చెప్పాలి అని అని ఎక్కించాలి అని చెప్పట్లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. బికాస్ ఐ నో హీ సచ్ అ బ్యాలెన్స్డ్ పర్సన్ అండి. నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద కీ థింగ్స్ దట్ అ డైరెక్టర్ నీడ్స్, అంటే బ్యాలెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఆయనకి నచ్చినట్టు రాసుకోవడం, ప్రొడ్యూసర్కి నచ్చినట్టు బడ్జెట్కి తగినట్టు తీయడం, టైంకి కరెక్ట్గా ఫినిష్ చేయడం, క్లారిటీ ఆఫ్ థాట్, ఆ ఎడిటింగ్ సెన్స్. అబ్బా, ఇట్స్ జస్ట్ వర్కింగ్ లైక్ అ 10th film director, 15th film directorతో ఎలా వర్క్ చేసామో అలానే నాకు అనిపించింది. అంత ఈజ్, అంత క్లారిటీ ఆఫ్ థాట్. నాకు ఇది వద్దు, నేను తీయను, నాకు వద్దు అన్నట్టు ఆ థాట్, ఆయన కమ్యూనికేషన్ స్కిల్. అంటే మీరు డైరెక్టర్కి ఏదైతే క్వాలిటీస్ కావాలి అనుకుంటారో అవన్నీ ఆయనతో 100% ఉంది. సో ఇట్స్ వెరీ ఈజీ దట్ హీ డిజర్వ్స్ టు స్టే హియర్. ఆయన ఇక్కడ ఉండాల్సిందే. బికాస్ we deserve good directors, we deserve good producers. So ఇంకా ఎక్కువ సేపు తీసుకోండి, సారీ. సో 26th January రిపబ్లిక్ డే, ప్లీజ్ వెళ్ళి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ సినిమా చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. ఇట్స్ అన్ యాక్షన్ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్, ఇమోషన్ ప్యాక్డ్, హై ఇంటెన్సిటీ డ్రామా. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వివేక్ గుత్తిపట్ల గారికి, టీజీ విశ్వప్రసాద్ గారు రాలేకపోయారు ఆయన. సో బెక్కర్ వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు చాలా బిజీ అయినా కూడా మీరు నా కోసం వెయిట్ చేశారు. ఇట్స్ రియల్లీ మీన్స్ ఏ లాట్ సార్. థ్యాంక్ యూ సార్. సో వెనకాతల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉంది నా వెనకాతల. ఓకే, సో నేను నా గురించి చెప్పుకోవాలి సార్. యాక్చువల్గా మా నాన్న ఎవరో మీకు తెలియదు, మా అమ్మ ఎవరో మీకు తెలియదు. నాకు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు సార్. అయినా కూడా నేను ధైర్యంగా సినిమా చేశాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క హిట్ ఇస్తే చాలు సార్. ఒక్క హిట్ ఇస్తే చిరంజీవి గారు లంచ్కి పిలుస్తారు, అల్లు అర్జున్ గారు ట్వీట్ పెడతారు, దిల్ రాజు గారు అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళు పిలిచి సినిమా ఇస్తారు సార్. ఒక్క హిట్ ఇస్తే చాలు. సో ఆ హిట్ కోసమే మేము ఈ సినిమా చేశాం సార్. ఈ సినిమా మేము సర్వైవల్ కోసం చేయలేదు, సక్సెస్ కోసం చేశాం సార్. ఈ సినిమా కోసం 2 సంవత్సరాలు పరితపించాను సార్. నిద్ర లేదు, తిండి లేదు. అయినా కూడా ఏంటంటే ఒక మంచి సినిమా ఇవ్వాలి, మంచి సినిమా చేయాలి, ఇండస్ట్రీలో మేమేంటో మా ఎగ్జిస్టెన్స్ ఏంటో నిరూపించుకోవాలని చెప్పి మేము చేశాం సార్ ఈ ప్రయత్నం. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా ఇందులో 4 పిల్లర్స్ ఈ సినిమాకి. నేను ఒకళ్ళు డైరెక్టర్ గారు, 2 మ్యూజిక్ డైరెక్టర్, 2 ఆయనే. సో మంచి విజువల్స్ ఇచ్చారు కెమెరామ్యాన్ గారు. చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్ లో తీసుకుని వెళ్ళారు సార్. ఆయన ఇక్కడ లేరు, ధారన్ చుక్రీ గారు. సో ఆయన ఫలితం ఈ సినిమా మొత్తం కనిపిస్తుంది మీకు. ఆయన ఒక పెద్ద కెమెరామ్యాన్ అవుతారు. అండ్
నాకు ఈ సినిమాకి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అండి. మీరు క్రౌడ్ ఫండెడ్ మూవీ కోసం వినుంటారు కదా, ఇది నా ఫ్రెండ్స్ ఫండెడ్ మూవీ అండి. నా కోసం నా ప్రతి మిత్రుడు సహాయం చేశారు. వాళ్ళందరికీ ఇక్కడే నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. పేరు పేరు అందరికీ చెప్పలేను, బట్ అందరికీ ఒకటే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద నమ్మకం పెట్టి నాకు ఇంత సపోర్ట్ చేశారు. ఇంకా యాక్చువల్గా సార్ ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏంటి లేదు, మొన్న మీరు చూశారు 3 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా వచ్చింది. ఏమైంది మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. 26వ తారీఖు కూడా రాసి పెట్టుకోండి, 3 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా వస్తున్నది ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ వారం రోజుల నుంచి మీరు ఒకటే మాట వింటున్నారు, రామ్ 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 రామ్. ఇంకో వారం రోజుల తర్వాత మీరు ఇదే మాట వింటారు, రామ్ 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 రామ్. సో రామ్ అనేది భక్తి సినిమా కాదు సార్, దేశభక్తి సినిమా. ఇందులో కమర్షియల్ హాంగులు అన్ని ఉంటాయి. సో పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాను సార్, సరిగ్గా గుర్తు రావట్లేదు. సో యాక్చువల్గా సార్ మేము సినిమా చేశాము. యాక్చువల్గా ప్రతి ఒక్కరు సున్నా నుంచే స్టార్ట్ అవుతారండి. నేను కూడా అప్పుడు జీరోలోనే ఉన్నాను. సో మీరు చూడండి, దిల్ రాజు గారు ఒక మాట చెప్తాను సార్, 160 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్ అని, 100 మందికి నచ్చదండి. శ్రీకృష్ణుడు అంతటి వాడే, అందరికీ నచ్చలేదు. సో మా సినిమా కూడా 160 మందికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే నేను మళ్ళీ సినిమా చెయ్యను. ఇది రాసి పెట్టుకోండి సార్. 160 మంది మా సినిమా బాగుందని అంటారు, ఖచ్చితంగా మీరు 26వ తారీఖు మీరే చెప్తారు సార్. అది సార్ ముఖ్యంగా నాకు యాక్చువల్గా నన్ను నమ్మి ఇంత, యాక్చువల్గా ఇది ఒక పెద్ద హీరో చేయాల్సింది కదా, ఆయన రాసుకున్నది కూడా రామ్ పోతినేని గారి కోసం. సో నన్ను నమ్మి ఇంత మంచి సినిమా నా కోసం ఇచ్చి నన్ను ఇంత ఎస్టాబ్లిష్ చేసిన డైరెక్టర్ గారు మిహిరాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే, నేను డైరెక్టర్ గారి తర్వాత భానుచంద్ర గారు ఈ సినిమాని అంతే ఇష్టపడి చేశారు. ఆయన ఇక్కడ రాలేకపోయారు కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ వల్ల. సో ఆయన ఈ సినిమాకి ఆయనకి ఇది కంబ్యాక్ మూవీగా అవుతుంది సార్. సో తరువాత సాయి కుమార్ గారి కోసం మాట్లాడుకోవాలి. ఆయన ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేయమన్నారు, టైం లేదు నేను చేయలేమని చెప్పి అన్నారు. లేదు సార్ మీరు చేయాలని చెప్పి రాక్షస ప్రయత్నాలు అన్ని చేశాను, ఆయన అంతా ఇబ్బంది పెట్టాను. ఫైనల్ గా ఆయన నో చెప్పాలని మమ్మల్ని పిలిచారు. స్టోరీ ఉన్నాక ఆయన ఎస్ చెప్పారు. సో ఆయన కోసం ఎస్ చెప్పిన తర్వాత కూడా ఇంకో 3 months మేము వెయిట్ చేసామండి ఆయన కోసం, ఆయన చేయాలని చెప్పి. సో ఆయన సీన్ అంత బాగా నిలబెట్టారండి. అందులో ఆయన చెప్పే ప్రతి డైలాగు ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల కోసం అర్థం కట్టినట్టు ఉంటుంది. అండ్ ఇందులో వచ్చే ప్రతి డైలాగు సార్ ఒక తోటలా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అయితే 40 minutes మీకు గూస్ బంప్స్ వస్తాయి. సో మీరందరూ సినిమా ఖచ్చితంగా చూడండి. కొత్త హీరో అన్న హెసిటేషన్ వద్దు మీకు, మీరు సినిమా చూడండి. నేను ఎక్కడ కొత్త హీరో యాక్ట్ చేయలేదు. బాగుంటే బాగుందని చెప్పండి. ఇందాక ఎవరన్నారు కదా, బాగోపోయినా మాకు మాత్రం కదా అందరికీ చెప్పండి, బాగోలేదనే చెప్పండి. బట్ చూడండి ఓపెనింగ్ తీసుకురండి. కొత్త హీరో సినిమా చూస్తేనే కదా సార్ బాగుందో లేదో తెలిసేది. కనీసం చూడటానికి రండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగోకపోతే బాగోలేదనే చెప్పండి సార్. ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఎవరు ఒకసారి అందరూ స్టార్ హీరోలు అయిపోతారు, అందరికీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. నేను జీరోలో ఉన్నాను. జస్ట్ మీరు అందరూ చూడండి, ఎలా ఉందో చెప్పండి. సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ధన్య గారికి మా ఆల్మోస్ట్ నా ఫ్రెండ్ లాగా హెల్ప్ చేశారు. అండ్ సుధాకర్ గారు, మేకా రామకృష్ణ గారు, రవివర్మ గారు, భాషా గారు, అండ్ నా ఫైట్ మాస్టర్స్ మేజర్లీ రాజ్ కుమార్ గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మంచి ఫైట్ కంపోజ్ చేశారు. అండ్ ఇక్కడ రాలేదండి ఇంకొక ఫైట్ మాస్టర్ నవకాంత్ గారు అని చెప్పి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆయన కంపోజ్ చేశారు. చివరి 40 minutes సినిమాలో గూస్ బంప్స్ ఉంటాయండి. అండ్ ఇంత ప్రమోషన్స్ కి మెయిన్ కారణమైన మా సాయి సతీష్ గారికి, అండ్ డిజిటల్ పార్ట్నర్ వంశీ గారికి, గణేష్ గారికి, అందరికీ అండ్ పేరు పేరున ఒక్కొక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమా నేను ఒక్కరిని చేయలేదు సార్, అందరూ కలిసి చేశారు సార్ ఈ సినిమాని. యాక్చువల్గా సినిమా అనేది అందరి ఎఫెక్ట్, ఇంతమంది ఎఫెక్ట్ ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందండి సార్. చూడండి సినిమా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక్కటే చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై ర్యాపిడ్ యాక్షన్ మిషన్. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకో వారం రోజుల గురించి మాట్లాడుకుంటారు. చిన్న సినిమా పెద్ద హిట్, పెద్ద విజయం సాధిస్తుంది. మీ అందరూ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరిని మిస్ చేస్తుంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.